హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకున్నా. డే 9 రోజు రీతు కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళు ఉంటారు. కళ్యాణ్ నీకు ఇడ్లీ ఇస్తా, నాకు మీరు కొంచెం ఇది మొత్తం ఈ రోజు మొత్తం ఫన్ ఉంది. లాస్ట్లో ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ గురించి కూడా చెప్తాను. కళ్యాణ్ నాకు నీకు ఇడ్లీ ఇస్తే నాకు మీరు వండేది నాకు ఇస్తారా అని అడుగుతుంది. అయితే సరే అంటాడు. కళ్యాణ్కి ఇడ్లీ ఇస్తుంది, పులిహోర రీతు తీసుకుంటుంది. కొంచెం పులిహోర తీసుకుంటుంది రీతు, అది హైలైట్ బాగుంటుంది. తర్వాత డిమాండ్ పవన్ వస్తుంది. డిమాండ్ పవన్ వచ్చి ఇంకా వీళ్ళందరూ పులిహోర కలుపుతారు. మనకు తెలిసింది రీతు మాత్రం ఒకప్పుడు మోనల్, అభిజిత్, అఖిల్ లాగా అట్లా అనిపించింది నాకు. తర్వాత తినుకుంటా సంజన రామ్ ఏడుస్తే సంజన చెప్తుంది, నువ్వు నా చిన్న బిడ్డ. ఎందుకు చిన్న బిడ్డ అంటే ఇమ్ము నా పెద్ద బిడ్డ, నువ్వు చిన్న బిడ్డవు, నువ్వు ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే రీతు చెప్తాడు, నీ వంట చాలామంది మెచ్చుకుంటుండ్రా, ఎందుకు అట్లా చేస్తుంటావు, ఏడవకు అని అంటుంటాడు. అది హైలైట్ అనిపించింది. రీతు బట్టలు పిండుతుంటుంది, తనుజ బట్టలు పిండుతుంటుంది. రామ్ వచ్చి అన్న ఫుడ్ చాలా బాగుంది, ఒక స్పూన్ తిను అన్న అని ఎవరిని హరీష్ని అడుగుతాడు. కానీ హరీష్ థ్యాంక్ యూ కానీ వద్దు అంటారు. రీతు అంటారు ఫుడ్ కోసం పాపం ఫుడ్ కోసం తంటాలు పడుతుంటుంది రీతు. ఇంకా ఫుడ్ ఇస్తారు కనుక మనీష్, ఇమాన్యుయల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. రీతు వస్తుంది. రీతు నేను అట్ట అయ్యాను, నాకు పవన్ ఇట్లా మాట్లాడిని చెప్తుంటుంది. నాకు ఫుల్ కామెడీ అనిపిస్తుంది. రీతు అట్లా మాట్లాడిండు, ఇట్లా పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడుతుంటే అది రీతు మాత్రం ఇద్దరితో పులిహోర కలుగుతుంది. అది రీతు ఇంకా గలీజ్ ఉంటుంది. బయట ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళనే చూసుకుంటుండేమో కానీ ఇక్కడ బయట ఫోటో మాత్రం వాళ్ళకు విచిత్రంగా పులిహోర కలుపుతుంది అని అనుకునే వాళ్ళు అనుకుంటారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత లగ్జరీ బడ్జెట్ వస్తుంది, ఇంకా అవన్నీ వస్తాయి. అయినాక అది మనీష్ పోయి తీసుకుంటాడు. తర్వాత రీతు, పవన్, ఇమ్ము వీళ్ళందరూ ఫన్ చేస్తుంటారు. ఇమ్ము అమ్మాయి గెటప్, తనుజ అబ్బాయిలాగా. ఇమ్ము ఫోన్ చేసిన వెంటనే కిస్ ఇస్తుంటాడు. అది ఫుల్ ఫన్ అనిపిస్తుంటుంది. అట్లా చేసేస్తుంటే ఫోన్ కట్ చేస్తాం, మళ్ళీ ఇస్తుంటాయి, మళ్ళీ ఫోన్ కట్ మళ్ళీ అట్లనే అయినాక కాల్స్ మాట్లాడుతున్నారు, ప్లీజ్ బాబా కాల్ మీ బాబా అని అట్లా కామెడీగా అట్లా భలే ఉంటుంది. రియల్ చాలా ఫన్ ఉంది. అది మాత్రం హైలైట్ అనిపించింది. ఈరోజు మన ఎపిసోడ్ అంతా ఫన్ వేలో ఉంది. తర్వాత ఇంకా వీళ్ళు ఇంకా హరీష్ ఆశాషాన్ని మాట్లాడుతుంటారు. హరీష్ చెప్తాడు, సారీ అండి మిమ్మల్ని థమ్స్అప్ విషయంలో నేను థమ్స్అప్ వేయడం వల్ల మిమ్మల్ని నామినేట్ చేశాను అంటే అట్లా ఏం లేదు, ఉండని ఏం కాదు, పర్లేదు అని మాట్లాడుతా. అది సూపర్ అనిపించింది, నాకైతే బాగా అనిపించింది. సరేలే అనుకొని ఏమనలే. ఇంకా చాలా ఫన్ బాధ. ఓకే, తర్వాత కూర్చోపటికి అందరు బయట కూర్చుంటారు. హరీష్ పడుకున్నప్పుడు కుక్కలు అరుస్తుంటే అందరూ ఇంకా ఎవరనుకున్నారు సంజన అయితే తీసి అందులో అయితే స్విమ్మింగ్ పూల్ అనుకుంటారు. అది ఫన్ వీళ్ళ స్విమ్మింగ్ పూల్ వేద్దామని వీళ్ళ థాట్ సంజనని. అయితే ఇంకా సంజన అనుకుంటారు కానీ సంజన కాదు. అదైతే హైలైట్ అనిపించింది. సరే కుక్కలు అరిస్తే కొంచెం విధంగా కడగూసుంటుంది. పోయి తనుజ రీతు పోయి మాట్లాడుతుంది. హరీష్ గారు మీకేమైంది చెప్పండి, మీరు ఫిట్ అవుతా అట్లా అని ఎందుకు మాట్లాడుతున్నారు హరీష్ గారు, నిజం నాకు హరిత అంటే నాకు ఇష్టం, హరిత తెలుసు కదా, హరితమ్మ అని బయట పిలుస్తుంటే ఒకరు నా ఫేవరెట్ పర్సన్ అని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంది. నేను ఇట్లనే ఉంటా తనుజ, మీరంటే నాకు తనుజ అంటే కూడా ఒక స్పెషల్ నేము, నేను అట్లనే ఉంటా అండి, నేను అట్లా ఏమి ఉండను అదంటే లేదండి తినండి అని చెప్తే ఇంకా సరే ఈరోజు తింటా అని చెప్తే వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు. కొద్దిసేపు అది అంత చూపించలే నిజం.
లైవ్లో చూపించినంత అంత చూపించలేదు, నాకు అది అస్సలు నచ్చలేదు. తర్వాత ఈ మొత్తం ఈరోజు ఎపిసోడ్ సగం ఎపిసోడ్ ఒక 1/2 అవర్ ఎపిసోడ్ మొత్తం ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అదే ఉంది. నా ఏదో ఫన్ అనిపించింది. ఓకే, తర్వాత మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అడుగుతా హరీష్ని. అయితే లేదు ఏమో నాకు గుర్తుకు లేదు, మర్చిపోయినా అండి, నేను నాకు తెలియదు అన్నట్టు అది అయిపోతుంది. సంజన ఫోటో అతికేసారు కెప్టెన్గా. నేను కెప్టెన్గా నేను మంచిగా చేసినాను నేను అనుకుంటున్నాను. నా ముందు నాకు నా విషయాలు నన్ను ఎవరు నా మాట వినలేరు, కానీ నేనైతే చాలా మంచిగా చేసినాను నేను అనుకుంటున్నానే చెప్తుంటుంది. అయితే ఇంకా శ్రీజ అంటే నేను మాట వినలేదని ఎవరిని అనుకుంటున్నావు అని అస్సలు ఏం లేదు అట్లా అని మాట్లాడుతుంది. తర్వాత అది కొంచెం శ్రీజ ఇంకా ఏ దానికి గొడవ పెట్టుకోవడం ఉరుకులాడుతుంటుంది. కయ్యానికి కాలు చూపుతారు ఎవరంటే శ్రీజ అని చెప్తాను నేను. పవన్, రీతు, డిమాండ్ వీళ్ళు ముగ్గురు ఇద్దరు ఇంకా వాళ్ళు తెలుసుగా వాళ్ళ లవ్ స్టోరీ అది అంతా ఎమోషనల్ తిరుగుతుంది. ఒకసారి పవన్తో మాట్లాడుతూ పవన్ వచ్చి డిమాండ్ పవన్తో మాట్లాడుతూ ఒకసారి కళ్యాణ్తో ఈ రీతి ఏం చేస్తుందో రీతి బ్యాడ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. తర్వాత రాత్రి తనుజ ఈ పవన్ మధ్య అందరితో కళ్యాణ్ మధ్య అందరితో పులిగా అవుతుంది. తనుజతోనికి వచ్చి తనుజ ఇంకా చెప్తాడు. నాకు ఫన్ అనిపిస్తుంది, రియల్ చాలా ఫన్ అనిపిస్తుంది. మొత్తం షో ఈరోజు మన ఎపిసోడ్ మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరిగిపోయింది. అనగా ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకా ఆ క్లిప్ గురించి మాట్లాడితే ఆ క్లిప్ ఎవరు ఇచ్చారు, నువ్వు అది గొప్ప అదేంది అదే ఇది అని మాట్లాడతావు. ఏం లేదు, నాకు అనిపించింది ఆ క్లిప్, నేను క్లిప్ తీసుకున్న వెంటనే నువ్వు ఫుడ్ బాధపడ్డావు, అది నాకు తెలుసు ఎవరన్నా ఇచ్చారా అని గర్ల్ ఫ్రెండ్ అట్లా అంటే అట్లా ఏం లేదు, ఏమో నా ఫ్రెండ్ పంపించిన అందుకోసం నేను పెట్టుకున్నా అట్లా ఆ 3 పంపించిన ఆ 3 ఇట్లా అది బాగుంది కాబట్టి నేను తీసుకున్నా అంతే, ఆడ ఏం లేదు అని చెప్తాడు. అది హైలైట్ అనిపిస్తుంది. తర్వాత ఇమ్ము, తనుజ, రీతు ముగ్గురు కూర్చొని ఏడుస్తారు, బాధపడతారు. నువ్వు మాకు స్పేస్ ఇస్తలేవు, మాతో మాట్లాడుతున్నావు అంటే లేదమ్మా నేను మీతోనే ఉన్నాను, స్పేస్ ఇస్తలేవు అదే అని మాట్లాడతారు. వాళ్ళు ఏడుస్తారు. ఇంకా అదంతా అందరు చూసిన అందరు ఓదాల్సిన నవ్వుడే నవ్వుతుంటారు. మనం ఏడుస్తున్నట్టు నవ్వుతున్నట్టు విచిత్రంగా ఉండమని అంటారు. అది హైలైట్ అనిపించింది, సూపర్. తర్వాత ఇంకా ఆమ్లెట్ తింటా అంటాడు. హరీష్ ఆమ్లెట్ తింటా ఉంటారు. అందరు ఆమ్లెట్ వేసి అందరు హ్యాపీగా ఉంటారు. ఆయన తింటుంటే ఫుల్ హ్యాపీగా ఉంటారు. సుమన్కి తినిపిస్తారు, వీళ్ళందరూ తినిపిస్తారు. డే 13 ఇంకా టాస్క్ బిగ్ బాస్ 61 బిగ్ బామ్ ఇచ్చిందిగా. ఆ బిగ్ బామ్ కోసం అది చేయమంటే సంజన లేదు నీ మాట అంటారు, కిచెన్లో వేయి అది చేయి ఇది చేయి అని అరుస్తూనే ఉంటాయి విచిత్రంగా. సంజన పిచ్చి మొక్కని సంజన ఇంకా అట్లా అరుస్తూనే ఉంటుంది. బిగ్ బామ్ లేదు. ఇంకా హరీష్ వచ్చి ఆ బిగ్ బామ్ నీకన్నా నేను కెప్టెన్ అని అంటే నాకు నీకన్నా బిగ్ బాస్ ముఖ్యం, బిగ్ బాస్ మాట వినాలి కాబట్టి బిగ్ బాస్ ముఖ్యం కాబట్టి నేను బిగ్ బాస్కే చెప్తున్నా, బిగ్ బామ్ అది 100% కాదు అదని మాట్లాడితే అది హైలైట్ అనిపిస్తుంది, సూపర్. తర్వాత ఇంకా హరీష్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ మీకు ఇంత ప్రెజర్ అవుతుందని నాకు బాధ అనిపిస్తుందని హరీష్ అంటుంటాడు. ఏం అన్నప్పుడు ఏం కాదు, ఇంకా వీళ్ళందరూ మంచిగా మాట్లాడుకుంటారు, అది హైలైట్ అనిపించింది నాకు. డిమాండ్, రీతు లవ్ చేస్తున్న ఏదో ట్రాక్ అయితే నడుస్తున్నప్పుడు ఆయన బ్లూ షర్ట్ వేసుకుని బ్లూ షర్ట్ వేసుకున్నా కూడా నువ్వు నాకు పట్టించుకోలేదు, నువ్వు నన్ను చూడలేదు, ఆ విషయం ఇది అదే అని మాట్లాడితే నిజంగా నాకు ఏంద్ర బాబు విచిత్రంగా ఉన్నారు, ఈ స్టోరీ ఏంది అనిపించింది. అనక ఇంకా సరే ఎందుకు అట్లా ఉన్నావు అని అడుగుతాడు. నాకు చాక్లెట్ సూప్ అంటే నాకు చాక్లెట్ కావాలని అంటది. నాకైతే ఒక స్టోరీ గుర్తొచ్చింది, చాక్లెట్ అంటే విచిత్రంగా అనిపించింది. తర్వాత ఇంకా వీళ్ళు ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్. తర్వాత ఇంకా వీళ్ళు ప్రేమ పక్షులు అయిపోయిన తర్వాత సంజన అడుగుతుంది చాక్లెట్ పోయి వదినమ్మకి అంటే వదినమ్మాయి కాదు ఫ్రెండ్, నువ్వు వేరేగా మాట్లాడకు, ఓన్లీ జస్ట్ ఫ్రెండ్ అంటే బ్లెస్సింగ్ ఇది అంటారు. చాక్లెట్ కోసం పోతే ఈడు పులిహోర గడుపుతాడు, కళ్యాణ్ పులిహోర గడుపుతాడు. నిజంగా ఫుల్ కామన్ అనిపించింది నాకు అదైతే. తర్వాత డివైన్ ఇంకా ఫ్రెండ్షిప్ అట్లా ఏం లేదు అంటే తనుజ వాళ్ళ రూమ్కి వస్తాడు, కామర్షిత ఎవరు చెప్పకుండా గొప్ప చాక్లెట్ అందులో అదేంటంటారు చెప్తాడంటే బెడ్షీట్లో పెడతాడు, బెడ్షీట్ పెట్టి కామర్షిత తినమని చెప్తాడు. నాకు ఫుల్ నవ్వు వచ్చింది ఆ విషయంలో. తర్వాత బిగ్ బాస్ గేమ్ ఇస్తాడు. బిగ్ బాస్ గేమ్ ఇచ్చినప్పుడు టెనెంట్స్
వీళ్ళు గేమ్ ఇచ్చి టైమర్ ఇస్తారు. టైమర్ ఇచ్చినాక కాలచక్రం ఒకటి ఇస్తారు. ఆ చక్రంని ఉంటే ఆ చక్రంలో ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఓనర్స్కి 10 hours, టెన్నిస్కి 12 hours. ఎందుకంటే వాళ్ళ ఓనర్స్ ఇంకా మీరు మంచి పొజిషన్ కోవాలంటే ఇట్లా వేసుకోవాలని అంటారు. అదైతే ఓకే. సుమన్ అన్న మటుకు సూపర్ ఆడిండు. నిజంగా నాకు సుమన్ చాలా బాగా ఆడిండు. కానీ డిమాండ్ పవన్ అట్లా గుంజి వేయడం అయితే నాకు అసలు నచ్చలేదు. రీజన్ చాలా కోపం వచ్చింది నాకైతే. మీకేమనిపించిందో కూడా చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.